పారాసెటమాల్, శారిడాన్, విక్సు, జెండుబాము వీటన్నిటి సేల్స్ పడిపోయినప్పుడు ఎవరన్నా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని ఒక 100, 200 మంది పీపుల్‌ని సెలెక్ట్ చేసి థియేటర్‌కి తీసుకెళ్ళి నాగబంధం ఆడుతున్న హాల్‌లో కూర్చోబెట్టి ఆళ్ళకి కంప్లీట్ సినిమా చూపిస్తే భయంకరమైన తలనొప్పి వచ్చేస్తది. వాళ్ళు ఇట్లా ఏదో ఒకటి వాడతారు. మీ సేల్స్ ఖచ్చితంగా పెరిగిపోతాయి. నెక్స్ట్ డేకే మీ కంపెనీ‌లకు సంబంధించిన స్టాక్ మార్కెట్‌లు ఎక్కడో పైకెళ్ళిపోతాయి. అంత తలనొప్పి వచ్చేస్తది సినిమా చూస్తే. ఏదన్నా మూవీని మీరు దేవుళ్ళ పైన తీయాలనుకున్నప్పుడు జెన్యూన్‌గా తీయండి. అంతేగాని మీరు ఏదో డబ్బుల కోసం దేవుళ్ళ గురించి మూవీ తీస్తే దాని రిజల్ట్ నాగబంధంలా ఉంటది. 130,00,00,000 పెట్టారు. యెస్. ఆ 130,00,00,000 మీ ప్రొడక్షన్ వాల్యూస్‌లో స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. కానీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నంత మాత్రాన, రిచ్‌నెస్ బాగున్నంత మాత్రాన, సెట్‌లు బాగున్నంత మాత్రాన సినిమా బాగున్నట్టు కాదు అన్నదానికి మరొక నిదర్శనమే నాగబంధం. ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే స్టోరీ బ్రహ్మకమలం చుట్టూ తిరుగుద్ది. ఆ బ్రహ్మకమలం కోసం చాలా గ్యాంగులైతే ఒక గుడి మీద దాడి చేస్తాయి. ఆ దాడి చేసినప్పుడు ఆ బ్రహ్మకమలం పోతది. ఆ బ్రహ్మకమలం మళ్ళీ తిరిగి ఎవరు తీసుకొస్తారు? మళ్ళీ ఎవరు అక్కడ పెడతారు? దాని స్టోరీ ఏంటి? దాని బ్యాక్ హిస్టరీ ఏంటి? ఇవన్నీ సినిమాలో జరుగుతాయి. చాలా 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 లేయర్స్‌గా జరుగుతాయి. ఇన్ని లేయర్స్ ఉన్న సినిమాని మీరు ఎలా తీయాలి? చాలా చాలా తీయొచ్చు. కానీ మీరు పెట్టిన ఎఫర్ట్స్ జీరోలా అనిపిస్తున్నాయి. అసలు రైటింగ్ బాలేదు. స్టోరీ తీసుకున్న పాయింట్ బానే ఉంది గానీ, ఆ స్టోరీని చెప్పిన విధానం బాలేదు. యాక్ట్ చేసిన ప్రతి యాక్టరు కూడా ఎవ్వరి ఫేస్‌లో కూడా అసలు ఏ రియాక్షన్ పలకట్లేదు. అక్కడ యాక్షన్ సీన్‌లు జరుగుతుంటే ఒక్క అరవడం తప్ప, ఒక వాళ్ళ ఫేస్‌లో కోపం గాని, లేదా ఏమన్నా అసలు అసలు నాకు చెప్పాలన్నా కూడా రాట్లే. అంత దరిద్రంగా ఉంది సినిమా. ఏ రియాక్షన్ గూడా ఆళ్ళ ఫేస్‌లో పలకట్లేదు. దీంట్లో స్పాయిలర్స్ ఉంటాయి. ఈ బ్రహ్మకమలాన్ని హీరోయిన్ దొంగతనం జేసి జగపతి బాబుకైతే ఇస్తది. ఇప్పుడు ఆ బ్రహ్మకమలం దేవుడి అంశతో ఉన్నది కాబట్టి, దాన్ని తీసుకెళ్తున్నప్పుడు కొన్ని సర్పాలు, కొన్ని స్నేక్స్ దాడి చేసి ఆ కారుకి యాక్సిడెంట్ అయితది. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది ఓకే. ఆ బ్రహ్మకమలం పలానా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఆ బ్రహ్మకమలాన్ని జగపతి బాబు తీసుకొని అలా బయటకొస్తాడు. రోడ్డు పైన హెలికాప్టర్ ఉంటది. అంటే అక్కడే యాక్సిడెంట్ అవుతదని ముందే ఈళ్ళకి తెలుసా? అక్కడ ఎలా పెట్టారు హెలికాప్టరు? అంటే ఎంత కన్వీనియంట్ రైటింగ్ రాసారు మీరసలు. సరే అదొకటి. భైరవ కోన అంటారు. ఆ భైరవ కోనకెళ్ళే రూట్‌లో ఒక, ఒక కంచె రూపంలో ఒకటుంటది. ఆ కంచెకి మొత్తం పాములుంటాయి. సరే అవి చూపిస్తారు. అప్పుడు మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం? ఇక్కడ చాలా పాములున్నాయి. అంటే ఇప్పుడు వీటిని ఆ బోట్‌లో వెళ్ళిన వాళ్ళు హీరో గూడా ఉంటాడనమాట. ఎలా దాటుతారనేది మనం అనుకుంటాం. కానీ ఏముండదక్కడ. ఆ బోట్‌తో ఎళ్లి వాటిని గుద్దేస్తారు. ఆ కంచె ఇరిగిపోద్ది. ఆ పాములు పక్కన పడిపోతాయి. ఆ పాములు ఏమీ చెయ్యవు. ఊ అంటే పాములొస్తాయి. ఆ అంటే పాములొస్తాయి. అలాంటిది ఆళ్ళు వాటిని దాటుకొని ఎళ్తున్నప్పుడు ఆ పాములను ఏమి చేయకుండా గమ్మున ఎళ్ళిపోతారు. సరే ఎళ్ళిపోతారు. అదొక మంచి ఫ్లో ఉన్న ఒక సరసనాలో, ఒక నదనాలో ఏమో వాటరుంటాయి. దాంట్లో ఎళ్తా ఉంటారు బోట్‌లో. అక్కడ ఏదైతే మనం చెప్పుకున్నాం గదా! హెలికాప్టర్ జగపతి బాబుది. అది ఆ చివరెక్కడో కొసాన ఉంటదనమాట. దాని దగ్గరికి హీరో ఎళ్తాడు ఈదుకుంటూ. దాంట్లో పాములుంటాయి హెలికాప్టర్‌లో. తీసుకుంటాడు. కింద పడిపోతాడు. మొసళ్ళొస్తాయి. ఈళ్ళు కూడా దూకుతారు మొసళ్ళొస్తాయి. ఆ మొసళ్ళు విలన్ల కోసం వచ్చే మొసళ్ళు మాత్రం వాటర్‌లో నుంచొస్తాయి. హీరో కోసం వచ్చేది మాత్రం ఒడ్డు నుంచి హీరో నేనొస్తున్నాను చూడు, నన్ను గమనించు, నా మీద అటాక్ చెయి అని మొసళ్ళు చెప్పుకుంటూ వచ్చినట్టు ఉంటది. సరే అదయిపోయింది. హీ ఆళ్ళందరూ చచ్చిపోతారంట. హీరో ఒక్కడే ఈదుకుంటూ వచ్చి సముద్రపు ఒడ్డున ఉంటాడు. హీరోయిన్ వస్తది. ఓకే. వచ్చింది. ఆ రోజే హీరోయిన్‌కి హీరో పరిచయం. అలాంటిది బ్రహ్మకమలం గురించి అడుగుతది. లేదంటాడు. సరే అసలు అంత దగ్గర పెట్టుకొని కొత్తగా పరిచయమైన వాళ్ళు అసలు ఆ కషాయం తాగిపిచ్చడం ఏంటి సార్ తాగిపిచ్చారు. అంతా ఒక్క రోజులోనే. ఏదో వాళ్ళకి ఎప్పటినుంచో అనుబంధం ఉన్నట్టు, జన్మ జన్మల సంబంధమైనట్టు, ఒక్క రోజులోనే మొత్తం ఒక సాంగు, ఆ సాంగ్‌లో సినిమా జరిగేది 1960స్‌లోనో ఎప్పుడో సినిమా జరిగేది పీరియడ్. అలాంటిది లిటరల్లీ వెస్టర్న్ వేర్‌లో ఉంటది హీరోయిన్ ఆ సాంగ్‌లో. అసలు అనవసరమైన సాంగు. వరస్ట్ సాంగ్ అసలు. మరీ దరిద్రంగా అనిపించింది నాకు. అది అయిపోయింది. ఇంటర్వెల్ అనేది ఎలా ఉండాలి సినిమాకి? సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ పెంచాలి. ఇంటర్వెల్ మనకి ఎంత హైలో ఎండ్ అయితే, సెకండ్ హాఫ్ మీద అంత ఇంట్రెస్ట్ వస్తది. అలాంటిది ఇంటర్వెల్‌లో విలన్స్ వస్తారు. హీరో ఫ్యామిలీ ఉంటారనమాట. హీరో వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెలు, ఇంకా పెళ్లి జరుగుతుంటది. అందరిని చంపేస్తారు. హీరో చూస్తుంటాడు. అంటే విలన్లు కట్టేసుంటారు. అందరిని చంపేస్తారు. అందరిని చంపేసిన తర్వాత నువ్వు వాళ్ళతో ఫైట్ చేస్తే అక్కడ ఎమోషన్ ఏముంటది? ఆళ్ళని చంపుతున్నప్పుడు లేచి తిరగబడి ఆళ్ళని కొట్టి ఆళ్ళని చంపేస్తే చంపేసి విలన్ పారిపోవడం ఏదో ఒకటి జరిగితే నీకు హై ఉంటది. నువ్వు ఫ్యామిలీ మొత్తం కోల్పోయిన తర్వాత ఐ మీన్ గట్టిగా అరిస్తే ఏముందక్కడ? ఇంటర్వెల్లు పరమ చెత్త ఈ సినిమాలో. దరిద్రం అంతే. వరస్ట్‌గా అనిపించింది.
సరే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. కనీసం సెకండ్ హాఫ్ ఏదో ఆ నాగ చదువులు అంటారు. ఇదన్నా బాగుంటదేమో అన్న ఒక హోప్‌తో కూర్చున్నా. కానీ నిజం చెప్తున్నా, సినిమా 3 గంటల 20 నిమిషాలు కూర్చోవడానికి నా సహనాన్ని నేను కోల్పోయా. సహన పరీక్ష ఈ సినిమా 'నాగబంధం' అనేది. అంత సహనానికి పరీక్ష పెట్టింది. దానికి తోడు ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మధ్యలో ఆ మాటలు అసలు అర్థం కావు. ఆ పాటలైతే అసలు అర్థం కావు. ఆ లిరిక్స్‌ని మనం ఎతుక్కోవాలి మధ్యలో. లిరిక్స్ ఉన్నాయా? ఓన్లీ మ్యూజిక్కేనా? అనే డౌట్ వస్తది. సరే, ఆ మ్యూజిక్ ఏమన్నా బాగుందా? అది కూడా చండాలంగానే ఉంది. పెద్ద పెద్ద లౌడ్ మ్యూజిక్ నాకు రూమ్‌కొచ్చి తలనొప్పి టాబ్లెట్ ఏసుకోవాలా అన్న ఫీలింగ్ కలిగింది. అంత లౌడ్ మ్యూజిక్, అంత వరస్ట్ మ్యూజిక్. సరే, నాగసాధువులన్నారు. నాగసాధువుల కంటే ఏదో పవర్స్ ఉండాలి. ఒకటో, రెండో, మూడో, నాలుగో పవర్స్ ఉండాలి. ఉంటాయని నేను ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ ఆ సినిమాలో ఒక్క పవరు కూడా కనిపియలా అక్కడ. ఒక ఐదుగురుంటారు, ఆరుగురుంటారు అంతే. వీళ్ళేమో వేల మంది సైన్యం ఉంటారు. ఈ ఐదుగురు, ఆరుగురు ఉంటారు. ఆ నలుగురేమో ఒక దగ్గర ఇరుక్కుపోతారు. హీరో మాత్రం ఇక్కడ ఫైట్ చేస్తుంటాడు. ఆ హీరోని ఆళ్ళు కొడతాడు, పడిపోతాడు, పాములొస్తాయి. ఏదేదో జరిగింది సినిమాలో. అసల గందరగోళం చెత్తంతా ఒకటే సినిమాలో పెట్టి తీస్తే ఎలా ఉంటదో అది 'నాగబంధం'. పేరుకి మిస్టరీ, మైథాలజీ, ట్రెజర్ హంటు మీరు ఎతుక్కున్నా ఎక్కడ కనిపించవు. నేను హాల్లోకెళ్ళా, కూర్చున్నా, సీట్‌లో కూర్చున్నా, సినిమా స్టార్ట్ అయింది. ఎతుక్కుంటున్నా. ట్రెజర్ హంట్ ఏది? మిస్టరీ ఏది? ఆ తర్వాత మైథాలజీ ఏదని. మైథాలజీ ఉంది. సరే, ట్రెజర్ హంటు 'సాహసం' అని ఒక మూవీ ఉంటది. ఆ మూవీలో ఎలా ఉంటదంటే, మీరు ఒక్కొక్క సీన్ నుంచి ఇంకో సీన్‌కెళ్ళేటప్పుడు మీకు క్లూస్ కనిపిస్తాయి. ఈ సినిమాలో ఏం ఉండవు. ఎందుకంటే అసలు ట్రెజర్ హంటే లేదు గదా! బ్రహ్మకమలం ఈజీగా కనిపిస్తది ఎక్కడో దగ్గర నుంచి. హీరో వస్తాడు, ఒడ్డున పడిపోతాడు. ఆ బ్రహ్మకమలం ఆడే ఉంటది. కానీ హీరోకి కనిపియదు, హీరోయిన్‌కి కనిపియదు. ఇంటర్వెల్‌లో ఆ విలన్‌కి కనిపిస్తది. తీసుకొని పోతాడు. ఏందది ఈ కన్వీనియంట్ రైటింగ్ నాకు అర్థం కాలా. సరే, హీరోకి వీపు మీద ఒక టాటూ ఉంటదనమాట. ఈ టాటూని ఎప్పుడు హీరో బ్యాక్ షాట్ ఉన్నా కూడా ఏదో ఉందిరా దీనికి స్టోరీ అని అనిపిస్తది మనకి. కానీ ఏం ఉండదు. సినిమా కూడా అయిపోయింది. ఒక్కటి కనిపియలా నాకు దాని గురించి బ్యాక్ స్టోరీ కూడా. బ్యాక్ స్టోరీ పక్కన పెట్టండి. ఆ టాటూ ఉంటది కదా! కొన్ని సీన్‌లో అసలు ఆ టాటూయే ఉండదు. ఎతికినా మనకు హీరో వీపు అలా విశాలంగా ఉంటది కానీ టాటూ కనిపియదు. ఆళ్ళకి కావాల్సినప్పుడు టాటూ ఉంటది. లేనప్పుడు ఉండదు. సరే, హీరోకి ఇన్ని శక్తులున్నాయి, అన్ని శక్తులున్నాయి. హీరోకి పాముల గురించి కలలొస్తుంటాయి. ఇవన్నీ ఉంటాయి. సరే, హీరో చైల్డ్‌హుడ్ ఏమన్నా దైవాంశ సంభూతుడా? హీరో చైల్డ్‌హుడ్ ఏమన్నా చూపిస్తారా? అసలు ఏంది ఇతను అంటే, ఏమి లే పడుకొని ఉంటాడు. పామొస్తది చుట్టుకుంటది ఇలా పడేయపోద్ది అంతే. ఇది చైల్డ్‌హుడ్. అది కూడా ఒక బిట్ ఒక 5 సెకన్లు ఉంటది అంతే. అసలు ఏది కూడా 100% ఉండదు ఈ సినిమాలో. అలా ఓపెన్ చేస్తారు అయిపోయింది. ఇది ఓపెన్ చేస్తారు అయిపోయింది. కంప్లీట్ చేయరు దేన్ని. అట్‌లీస్ట్ 3:30 గంటలు పెట్టిన సినిమాని కంప్లీట్ చేసి ఇంటికి పంపించారు. థాంక్ యూ. అండ్ ఇంకొకటి చెప్పాను కదా ట్రెజర్ హంట్ అని. కూర్చున్నా సినిమా హాల్‌లో. సినిమా చూస్తున్నా, ఎతకుతున్నా. ఏదిరా ట్రెజర్ హంట్ అని. లేదు. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. లేదు ట్రెజర్ హంట్. సెకండ్ హాఫ్ అయిపోయింది. లేదు. సరే, వచ్చాను, బైక్ ఎక్కాను, ఇంటికి కూడా వచ్చేసా. కనిపియలా ట్రెజర్ హంట్. నాకైతే ఆ ట్రెజర్ హంట్ అనుకున్నా కనిపియలా. అసలు నేను ఎంత హైప్‌తో అనుకున్నానో ట్రెజర్ హంట్ ఉంటది, మామూలుగా ఉండదు సినిమా అని. వన్ ఆఫ్ ది వరస్ట్ సినిమా. వన్ ఆఫ్ ది వరస్ట్ యాక్టింగ్, వరస్ట్ మ్యూజిక్. ఓన్లీ బాగుండేది ప్రొడక్షన్ వాల్యూసు, కొన్ని సెట్లు, ఆ ఫస్ట్ సాంగ్ ఉంటది కదా! ఆ ఫస్ట్ సాంగు, ఆ హీరో చెల్లెలుగా సోనియా సింగ్ చేసింది. ఆమె యాక్టింగ్ బావుంది. మర్చిపోయా. ఈ సినిమాలో ఇంకో బాగుండే విషయం ఏందంటే, ఏదైతే అనంత పద్మనాభ స్వామి ఆ విగ్రహం ఉంటది కదా! ఆ విగ్రహం బావుంటది. ఆ విగ్రహాన్ని చూపించి ఆ ఓపెనింగ్ తలుపులు తీసే సీన్ ఉంటది. అది బావుంటది. ఆ ఫేస్ కూడా బావుంటది దేవుడిది. అంతే. ఇయే పాజిటివ్స్ సినిమాలో. ఇంకా ప్రతీది కూడా చెత్తే. దట్స్ ఇట్ గైస్. ఒకవేళ మీరు ఈ మూవీని చూసి, ఇంకా మీ మానసిక స్థితి బానే ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు థాంక్ యూ. బై.